ఇటీవల జరిగినటువంటి మిస్ నెల్లూరు 2026 నిర్వాహకులు చంద్ర మాట్లాడుతూ తాను నిర్వహించిన పోటీలలో నేను అక్రమాలకు పాల్పడ్డారని కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ప్రదర్శించే వాయిస్ మెసేజ్లను పూర్తిగా వినాలి అని అవి పూర్తిగా ప్రచురించకుండా వారికి కావాల్సిన విధంగా ప్రసారం చేస్తున్నారని నాకు ఎటువంటి కళా సంఘాలు సహాయ సహకారాలు అందించలేదని కేవలం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు పూర్తి చేయాలని కానీ కొంతమంది పోటీదారులు ఆలస్యం చేయడం వల్ల ఆలస్యమైందని మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల కొన్ని లోటుపాట్లు జరిగి ఉండొచ్చు కానీ అవన్నీ మిస్ నెల్లూరు ఎంపికలో ఎటువంటి లోపాలు లేవని వీడియోలను చూసి మీరే నిర్ణయించవచ్చు అని ప్రేక్షకులను కోరారు. భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా నిర్వహిస్తామని తెలియజేశారు. నెల్లూరు ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను రీసెంట్గా 2026. దీని మీద చాలామంది చాలా అలిగేషన్స్ చేశారు, ఇది జెన్యున్ కాదు, ఫ్రాడ్ అని అండ్ ఫేక్గా మనీ తీసుకున్నానని. ఇక చాలామంది నెగిటివ్గా అయితే చాలామంది పోర్ట్రేట్ అయిపోయింది. సో నేను ఎవ్రీథింగ్ అయితే లైవ్లో అయితే ఇచ్చున్నాను. ఎవరైతే వాళ్ళు అలిగేషన్స్ చేసిన వాళ్ళు ఆ లైవ్లో వాళ్ళ జడ్జెస్ ఎవరైనా తీసుకొచ్చుకొని లైవ్లో చూసి వాళ్ళే విన్నర్ని డిసైడ్ చేసి నాకు మెసేజ్ చేయమని చెప్పండి. ఇంకోటి ఏంటంటే మనీ తీసుకున్నాను అన్నారు. సో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మనీ తీసుకోకుండానే ఇది జరిగింది. కొంతమంది రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ప్రూఫ్ తీసుకొని వచ్చారు, ఒక 10 లక్షలు 12 లక్షలు అని. వాళ్ళు వచ్చి మొత్తం ఏదైతే మొత్తం ముందు వెనక మొత్తం వినండి, ఆ ప్రూఫ్లో ఏముందో అప్పుడు అర్థమవుతుంది. అది ఎలా మాట్లాడనేది వాళ్ళకే అర్థమవుతుంది. అది మోటివేషన్ లాగుందా ఈ విధంగా ఉండే. ఇంకోటి ఏంటంటే తరంగ రిసార్ట్ గురించి అక్కడ ఎక్స్పెన్స్ మా దగ్గర మనీ తీసుకున్నా అన్నారు. అక్కడ చాలామందిని లోపల దోసేసి అన్నారు. అక్కడికి వచ్చే లోపల ఏంటంటే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ పేరెంట్స్తో కలిపి వచ్చారు అక్కడికి. సో అక్కడ నేను ఫుడ్ అంతా ఇచ్చినందుకు కొద్ది ఛార్జెస్ అయితే వేసాను. బయట నుంచి కూడా పేరెంట్స్ వస్తారు కాబట్టి. సో ఇంకో అలిగేషన్ ఏంటంటే మనీది ఎక్కువగా 5,000 తీసుకొని మా దగ్గర 5,000 తీసుకొని అన్నారు. సో ఆ 5,000కి నేనేమి ఇచ్చానంటే ఫ్లాష్ మాబ్ కాడ నుంచి సో ఫైనల్ ఈవెంట్ దాకా అన్ని ట్రైనింగ్ ఇచ్చాను. మళ్ళీ యోగా సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చాను, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఇచ్చాను, మిస్ ఇండియా రన్నర్ అప్ చేత అమ్మాయి చేత వచ్చి నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇచ్చాను. ఇవన్నీ వాళ్ళు ఎందుకంటే స్కిల్ అనేది బయటకు వెళ్తే రేపు వాళ్ళ స్టేజ్ మీద ఫైనల్లో మాట్లాడాలి కాబట్టి. సో నా షో కూడా చూసేదానికి బాగుండాలి కదా, ఆడియన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు కూడా బాగుండాలి కాబట్టి నా షో ప్యాటర్న్ కొంత ఉంటుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడతారు, వాళ్ళు జడ్జెస్ కూడా టఫ్ అవుతుంది కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా నేను వాళ్ళకి అందరికీ నేను ట్రైనింగ్ ఇచ్చి పంపించాను ఫైనల్కి. సో ఫైనల్ అయిపోయిన తర్వాత కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. సో గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఓడిపోవాలని చెప్పలో అందరికీ టాలెంట్, ప్రతి యూనిక్ ఒక టాలెంట్ ఉంది. ఒక్కో సబ్ టైటిల్ అనేది నేను అందరికి ఇచ్చాను. ఆ సబ్ టైటిల్ ఎందుకంటే రేపు మార్కెట్లోకి పోయిన తర్వాత వాళ్ళు విన్నింగ్ అనే కాకుండా నాకు ఈ సబ్ టైటిల్ వచ్చింది, నాకు ఈ క్వాలిటీషన్ వల్ల ఈ సబ్ టైటిల్ వచ్చింది, నేను ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ టైటిల్ ఇచ్చుకుంటా పోయాను. తర్వాత విన్నర్స్ ఏదైతే జడ్జిమెంట్ అనేది ఇచ్చారో సో దాన్ని బేస్ చేసుకొని విన్నర్స్ అనేది దాంట్లో వాళ్ళు యావరేజ్గా తీసుకొని విన్నర్స్ అనేది వాళ్ళు జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు వాళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు అన్ని కేటగిరీలో 5 మెంబర్స్ని అయితే నేను తీసుకున్నాను. వీళ్ళు ఇక్కడికి వచ్చే లోపల మాకు ఆ ప్లేస్ డిజర్వ్ కాదు, ఈ ప్లేస్ డిజర్వ్ కాదు అంటే అది లైవ్లో ఉంది. ఎవరైతే డిజర్వ్ కాదు అంటున్నారో ఆ లైవ్ని ఒకసారి మీ జడ్జిమెంట్స్ ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళ జడ్జెస్ చేత ఒకసారి మార్కులు వేయించండి లైవ్ చూసి. దాన్ని బట్టి వాళ్ళకే అర్థమవుతుంది వీళ్ళు డిజర్వా కాదని. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని ఆర్గనైజేషన్ మిస్టేక్ జరుగుతున్నాయి, కొంతమంది లోపల ఊడ్చారని. యాక్చువల్ ఏంటంటే ఇది నా స్టూడియోనే. ఇక ఈ స్టూడియోలో ఏంటంటే వాళ్ళు నాకు ఉదయం నుంచి ఈవినింగ్ దాకా క్లాసులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఒకరోజు ఫ్రైడే రోజు వచ్చారు. ఫ్రైడే రోజు వచ్చినప్పుడు ఆ రోజు అందరూ శారీస్ కట్టుకొని వచ్చారు. నేను ఉదయం అంతా క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేను మాపేస్తాను, యాక్చువల్లీ క్లీనింగ్ నేను చేస్తాను. సార్ మీరు ఎందుకు సార్ చేయటం, మేము హెల్ప్ చేస్తాను అది చేశారు వాళ్ళ రోజు. అది ఒక అమ్మాయి పూజ చేసింది, ఒక అమ్మాయికి మాపు అవన్నీ నాకు హెల్ప్ చేసింది, నేను చేసి ఇచ్చేవాడిని. అయితే దాన్ని పోర్ట్రేట్గా ఆ మాప్ వేసిన వాళ్ళకే ఫేవరెట్, వీళ్ళకే ఫేవరెట్ అని కొంతమంది అలిగేషన్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరికి నేను ఫేవరెట్ చేయలేదు, అందరికీ స్కిల్ ఓరియంటెడ్గా అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను, ఫ్లాష్ మాబ్ కాడ నుంచి సో ఫైనల్ ఈవెంట్ దాకా. సో ఎవరిని నేను సపరేట్గా చేయలేదు. వాళ్ళు అయిపోయిన తర్వాత అయిపోయిన అమ్మాయి కూడా ఆల్రెడీ స్టేటస్ పెట్టుకుంది, నాది ఏదైతే 5th వచ్చిందో ఆ అమ్మాయి స్టేటస్ పెట్టుకుంది, నేను 5th పొజిషన్ వచ్చానని గర్వంగా చెప్పుకుంది. బట్ తర్వాత 2 days తర్వాత అలిగేషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఎవరి దగ్గర అయితే నేను మనీ తీసుకోలేదు, ఏమైనా మనీ ఉంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ మనీ మీకు ఉన్న ప్రూఫ్స్ ఉంటే అయితే బయట పెట్టండి.
యాక్చువల్ ఏంటంటే నా దగ్గర అక్కడ ఎవరైతే స్కిల్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే గెలిచారు. మళ్ళీ మిగతా వాళ్ళకి సబ్ టైటిల్స్ అనేది ఇచ్చున్నారు. సో ఎవరి దగ్గర నేనైతే డబ్బులు తీసుకోలేదు. ప్రతి కేటగిరీలో చూడండి ఒకసారి, ఎవరైతే ఫస్ట్ వచ్చారో, తర్వాత సెకండ్ వచ్చిన వాళ్ళు, తర్వాత థర్డ్ వచ్చిన వాళ్ళు, ఫోర్త్ వచ్చిన వాళ్ళు, ఒకసారి మీరే లైవ్ వీడియోస్ చూసి మీరే డిసైడ్ చేసి చెప్పండి నాకు. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆర్గనైజర్గా అందరినీ టాప్ 5 తీసుకొచ్చేదానికి అంటే మోటివేషన్ చేస్తాను. ఎందుకంటే అట్లయినా స్కిల్ నేర్చుకుంటారని. డ్రెస్ నేను అమ్మాయికి సపరేట్గా గుట్టిలేదు. వాళ్ళు ఎవరైతే డిజైనర్స్ ఫొటోస్ అయితే వాళ్ళకైతే ఎవరైతే పెట్టుకున్నారో, మీకు ఇష్టం వచ్చిన డిజైనరు వాళ్ళకి ఫొటోస్ పెట్టండి, ఆ విధంగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. అది మీ ఇష్టం అని నేను వాళ్ళకి చెప్పాను. సో ఎవరు డిజైన్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరు డ్రెస్సు సెలక్షన్లో ఒక అమ్మాయి నేనేంటంటే ట్రెడిషనల్ అంటే ఫార్మల్ వే వేసుకొని మీరు రావచ్చు. అది వాళ్ళ స్కిల్స్. ఎలాగైనా హాఫ్ శారీ కట్టుకుంటారా, మళ్ళీ ఇంకో విధంగా కట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం అది. సో దాంట్లో మాత్రం ఇంకోటి రెట్రో రౌండ్ ఉంది. రెట్రో రౌండ్లో ఒక అమ్మాయి వచ్చి పూలు పట్టుకొని వచ్చింది కాదంటే కరెక్ట్ కాదు కదా. లాస్ట్ వచ్చి అది ఈవెంట్ గ్రౌండ్ ఉంది. సో డిఫరెంట్గా వచ్చాయి. ఒక అమ్మాయి వచ్చి చేతిలో వచ్చి ఇవి పట్టుకొచ్చింది, వరి పొలాలు. సో అది వాళ్ళ స్కిల్స్. నేనైతే పర్టికులర్గా నేను వాళ్ళకి ఇట్లే రావాలని మాత్రం ఏం చెప్పలేదు. ఫార్మల్ వే అని చెప్పాను, తర్వాత రెట్రో రౌండ్ అని చెప్పాను, లాస్ట్ ఈవినింగ్ గ్రౌండ్ అని ఇవి అయితే డిసైడ్ చేసి అయితే చెప్పాను. వాళ్ళు మిస్కమ్యూనికేషన్. ఇక్కడ ఏంటంటే పర్మిషన్స్ అనేది నేనేంటంటే ఫస్ట్ టైం చేయటము, అది ఇండోర్ ఈవెంట్ వల్ల నేను పర్మిషన్ అనేది దగ్గర దాకా నేను పోలేదు. ఇండోర్ చేస్తున్నా కాబట్టి నేను అంత నాకు తెలీదు ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ టైం నుంచి నేను తీసుకుంటాను. సో నేను ఇప్పుడు దాకా ఏంటంటే ఏవైతే అన్నెసరిగా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో దాని మీద నేను తిరగటం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి తిరగటం వల్ల నేను కొన్ని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళు అలిగేషన్స్ డబ్బులు ఇచ్చారని నేను ఎవరికైతే ఇన్ఫ్లుయెన్సర్లకి అయితే డబ్బులు ఇవ్వలేదన్న. అతను బుచ్చిరెడ్డి అబ్బాయి వచ్చి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎవరైతే మార్కెట్లోకి తీసుకోబోయారో దానివల్ల ఏంటంటే మన షోకి కొద్దిగా అవుట్పుట్ బాగా వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఈ షోని ఆన్లైన్లో కూడా జస్ట్ అంటే టెక్నికల్గా ఒక అబ్బాయి అన్న నేను చేస్తాను, సీటింగ్ చేస్తానంటే ఒక అబ్బాయి పాపం మన షోని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు చాలా వరకు. సో వేరే కాకుండా ఒక యాప్ డెవలప్ చేసి అబ్బాయికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలా. అంటే ఒక మిస్ నెల్లూరుని ఒక ఆన్లైన్లో పెట్టి చేశానంటే అది మనకి కొద్దిగా గర్వకారణమే కదన్న. ఏ షో కూడా ఆన్లైన్ అనేది చేయరు. సో మన మిస్ నెల్లూరు అందరికీ స్కిల్ ఉన్న వాళ్ళకి అందరికీ నేనైతే ఛాన్స్ ఇచ్చానన్న. అది అన్న ఎవరుండి చేయలేదు. నాకు హాబీ ప్రకారంగా నేను ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తాను. నాకు ఎవరు వెనకాల ఏ పెద్ద మనుషులు ఎవరు లేరు. ఓన్లీ నేను ప్రైజ్ కూడా ఎక్కడ అమ్ముకోలేదు. ఎక్కడ నుండి బిజినెస్ వాళ్ళ ట్రాన్సాక్షన్ అమ్ముకున్నా అంటే అది చూపిమనండి. సో ఎవరికి నేను ప్రైజ్ అమ్ముకుని ఇక్కడ నా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తే ఇప్పటికి నేను నా మనీ ఖర్చు పెట్టుకొని చేశానే కానీ ఇదేంటంటే ఇది వెళ్ళటం వల్ల నేను ఆర్గనైజర్గా బయటకు వెళ్తానని నాకు ఒక